వెల్కమ్ టు నంది ధ్వజం యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేసే పాయింట్ ఏమంటే, ఏ పార్టీ ఇండియాలో ఉండే ప్రధాన పార్టీలు వాళ్ళకి ఏం కావాలి, ఎవరు సంక్షేమం కావాలి ఒకసారి చూద్దాం. సమాజ్వాదీ పార్టీకి ఎప్పుడు ముస్లింల సంక్షేమం మాత్రమే ఆలోచిస్తారు. ఆమ్ ఆద్మీ పార్టీకి ఎప్పుడే కానీ ఈ పంజాబ్ సిక్కులు వాళ్ళ వెల్ఫేర్ గుర్తొస్తారు. కాంగ్రెస్ పార్టీ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. మన పక్క దేశం పాకిస్తాన్ అంటే చాలా ప్రేమాభిమానం. మన పక్క దేశం బంగ్లాదేశ్ అంటే చాలా ప్రేమాభిమానం. మన తృణమూల కాంగ్రెస్ ఉంది. మన తృణమూల కాంగ్రెస్కి బంగ్లాదేశ్ నుంచి వచ్చే ముస్లింలు అంటే చాలా అభిప్రాయం, చాలా మంచి అభిప్రాయం, చాలా ఫేవరెటిజం. డిఎంకేకి వచ్చేసి ఎప్పుడు కానీ చైనా 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 అనే జపం చేస్తుంది. మన భారతదేశం గురించి ఆలోచించే ఒకే ఒక పార్టీ ఏదైనా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ మాత్రమే. మీరు కాకుండా గమనించుకోండి, హిస్టరీ మొత్తం చూడండి. చదవండి. కాంగ్రెస్ భారతదేశం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎట్లుండేది, ఏ విధంగా చేసింది, ఏమేమి చేసింది, అవన్నీ ఆలోచిస్తే నేను చెప్పినటువన్నీ నిజమవుతాయి. ఈ మధ్య ఆండిపట్టి రాజా అని రాజా అన్న ఒక డిఎంకే లీడర్ ఉన్నాడు. ఆయన ఏమంటాడంటే భారతదేశం దేశమే కాదంట, రాముని గురించి పొగిడేవాళ్ళు ఇడియట్ అని చెప్పినాడు. ఇడియట్ ఛాన్స్ జై శ్రీరామ్ అన్నాడు. వాళ్ళ తాతలు కూడా సనాతన ధర్మం మీదే బతికిన వాళ్ళు. వాడు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని తుడిచేస్తాడంట. అంటే టేబుల్ మీద ఏదైనా తినేటప్పుడు మరక పడితే దాన్ని అట్లా తుడిచేస్తాం కదా, అంత ఈజీ అనుకున్నాడు. ఘోరం కదండి. ఇప్పుడు అర్థమైంది కదా మీరు ఏ పార్టీకి ఓటేయాలని. వచ్చే ఎలక్షన్లో భవిష్యత్తులో తప్పకుండా భారతీయ జనతా పార్టీకి ఓటేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నంది ధ్వజం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మరిన్ని వీడియోలు ఈ విధంగా చేయడానికి నాకు కొద్దిగా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. చూడండి, మీకు ఇష్టం ఉంటేనే చేయండి, నేను చెప్పినా చేయొద్దండి. మీకు ఇష్టం ఉంటే లైక్ చేయండి, లేకపోతే వద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.